నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మహాన్యూస్ కార్యాలయంపై దాడి ఘటనపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాన్యూస్ పై దాడి చేశారని, ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. అది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్ అని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ ను చంపాలనే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా మీరు ఆయుధాలతో దాడులు చేయాలనుకుంటే కేసీఆర్ అభిమానులు ఎవరూ చూస్తూ ఊరుకోరని అన్నారు. వాళ్లు కూడా వారి చేతిలోని ఆయుధాలకు పని చెప్తారని అన్నారు. సహనాన్ని పరీక్షించవద్దన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా ముసుగులో ఇష్టారీతిన అభ్యంతరకరంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరని తెలిపారు. ఈ క్రమంలోనే మహాన్యూస్ యాజమాన్యం కేసీఆర్, కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి చేసిందని చెప్పి పాపం చాలా కన్నీరు గారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు, వారి శిష్యవర్గం మంత్రివర్గ సహచరులు. కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు, మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ని ఎట్లా చంపాలి, కేటీఆర్ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతులను ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. ఏం దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండి. మొదలు పెట్టమని అనుకోకండి. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్కు, కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు, రేవంత్ రెడ్డి కాపాడతారనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉంది. ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్లను పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? కేవలం ఇది తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచగాన్లో చిరికట్ ప్రభుత్వంలో ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. మా బాబు చెంచాలు, మా చెంచాలు అనుకొని విర్రవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌజులను వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. దాడి మాది ఇంకో తీరుగా ఉంటుంది. నిజమే, కేసీఆర్కు క్షమాగుణం ఎక్కువ. 25 ఏళ్ళుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా, కేసీఆర్ ఆలోచనలను క్షణక్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా, కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం. వాడతారు, తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. కేసీఆర్ పైన, కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడిని చేశారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏందో అవాకులు చెవాకులు వెళ్తున్నారు. పెట్టుకుంటారా మాతో మీరు? రాజకీయ పార్టీలుగా మేము చూసుకుంటాం. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, ఇంకో పార్టీ ఏమంటుంది, మేమేమంటున్నాం, మేము చూసుకుంటాం. మీ బలిపేంది, మీ అహంకారం ఏంది? మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ బతుకుతున్నారు? ఎవరి తిండి తింటున్నారు? మీకు మనవాళ్ళేమనుకుంటే ఇవతలు ఉన్నది మనుషులే కదా.
లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది. మాకు తెలియదా? మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా? మళ్ళా కొంతమంది త్యాగాలు చేస్తాం, ఏమవుతుంది? ఏ బలుపుతోని, ఏ అహంకారంతోని, ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన? ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్షియస్తోనే మాట్లాడుతున్నా. సంవత్సరం ఓపిక బట్టి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మీరు నిన్న మొన్న చేస్తున్నది ఏంది? నీది మీడియానా? నీది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్. ఇంకా 2-3 కూడా ఉన్నాయి దాంతోపాటు స్లాటర్ హౌస్. చెప్తాం, తప్పకుండా అందరి సంగతి చెప్తాం, ఎవరిని వదిలిపెట్టాం, ఎంతవరకైనా చూస్తాం. మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ స్లాటర్ హౌస్లో పనిపడతాం. ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలో వేయిస్తాం.